సినిమా బాగుందండి, సూపర్, చాలా బాగా చేశాడు విజయ్ శంకర్. బాగా నచ్చింది. ఏదో సీనియర్ నటుల్లా చేశారు. మరో ఈయన ఎవరు మన వరుణ్ సందేశ్ కూడా చాలా బాగా చేశారు. యాక్షన్ అయితే సూపర్. ఇంకేంటంటే మన ఎవరిదండి అప్సరా గారు కూడా చాలా బాగా చేశారు. మంచి పొలిటీషియన్ కింద చాలా బాగా చేశారు. విజయ్ శంకర్ అయితే చాలా సీనియర్ నటుల్లో యాక్ట్ చేశాడు. చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చిన మూవీస్లో అన్నిటిలో కల్లా విజయ్ శంకర్ది ఈ టాప్ మూవీ. ఈ 5-6 మూవీస్ యాక్ట్ చేశాడండి. ఇది చాలా బాగుంది, ఎక్సలెంట్. ప్రతి నటుల్లో కూడా చాలా టోటల్ మ్యూజిక్ బాగుందండి. ఫైట్స్, టోటల్ మ్యూజిక్ చాలా బాగుందండి, సూపర్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంటే సినిమా ఎలా ఉందని నేను చెప్పడం కన్నా ఆడియన్స్ చెప్తేనే బాగుంటుంది. నాకన్నా ఎక్కువ ఆడియన్స్ని అడగండి, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు అదే రిజల్ట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. చాలా ఎంకరేజ్ చేశారు. అది ప్రతి 10 నిమిషాలకు అరుస్తూనే ఉన్నారు. అసలు థియేటర్లోని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ డైలాగ్స్ కానీ బాగా వర్కౌట్ అయింది. నాకు తెలిసి ఇది అరాచకం హిట్ అనుకుంటున్నాను, రాచరికాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చేసిన మూవీస్లో అన్నీ చిన్న రోల్స్ అంటే మీరు ఇప్పుడు గుర్తుపడతారు. మేబీ బేబీలో ఉన్న ట్రైలర్లో, జనకైతే కనుక ట్రైలర్లో ఉన్న, వీరసింహారెడ్డిలో ఉంటా, నేను స్టూడెంట్ సార్ మూవీలో ఉంటా. బట్ ఇది నాకు ఫుల్ లెంత్ పర్ఫార్మెన్స్ చేసుకునే రోల్ అనమాట. సో వెరీ హ్యాపీ. అండ్ నా డైరెక్టర్ గారికి సురేష్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇంత బాగా తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్స్కి ఈశ్వర్ అండ్ చానకి గారికి థ్యాంక్స్ చెప్పాలి. చిల్డ్రన్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ మోరోవర్ నన్ను కూడా ఒక ప్రమోషన్లో పార్ట్ చేసి తీసుకెళ్లారు. చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా నాకు ఈ రాయలసీమ మ్యాచ్లో చేయడం నాకు బాగా అనిపించింది. అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. జనాల అరుపులు థియేటర్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది. కేశిరెడ్డి క్యారెక్టర్ నాకు లైఫ్లో గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ. రాచరికం సినిమా తప్పకుండా మీరు అందరూ చూడాల్సిన సినిమా ఇది. సో ఇది ఒక 1990s బ్యాక్డ్రాప్ కథ. ఫ్యాక్షన్ ఉంటుంది, మొత్తం చాలా మాస్గా ఉంటుంది. సో మీరు అందరూ తప్పకుండా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ అలాగే మీతో పాటు కుదిరితే ఒక 10 మందిని తీసుకురండి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అప్సర క్యారెక్టర్ ఇంతవరకు ఏంటంటే అప్సరాణి గారు కావచ్చు, తర్వాత వరుణ్ సందేశ్ గారు కావచ్చు, ఇలా చాలామంది ఏంటంటే ఇంతవరకు మనం చాలా క్లాస్గా చూసి ఉంటాం వీళ్ళ క్యారెక్టర్స్ని. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక ఆరాచకం అనమాట. చాలా మాస్గా చేశారు. సో చాలా అద్భుతంగా చేశారనమాట. మీ అందరికీ నచ్చుతుంది. కంటెంటే కాకుండా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా చాలా కొత్తగా కనిపిస్తారనమాట. మీకు తప్పకుండా మీరు అందరూ చూడాలి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఫైట్ చాలా బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ ఫైట్ అయితే హైలైట్ ఈ సినిమాలో. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో జాతర సీన్ అయితే మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఇలాగా అంత ఆరాచకంగా ఉంది ఇది రాచరికం అనేది. సో డోంట్ మిస్ ఇట్. థియేటర్లో తప్పకుండా మీరు చూడాల్సిన సినిమా ఇది. మాస్ ఆడియన్స్కి అయితే ఇది పిచ్చగా నచ్చుతుందని నేనైతే 100% నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న బుర్ర పాడన్న సినిమా అయితే చాలా బాగుందన్న. మూవీలో అయితే అన్న డైలాగ్ కొట్టిండు అన్న, నాకు రాదన్న. బాగుందన్న, చాలా నచ్చిందన్న. ఫైట్స్ ఇంకా బొరాన్ అంటా అన్న. ఫైట్స్కి అయితే కామెడీ ఉందన్న. అందులో కామెడీ కూడా ఉంది కొద్దిగా. సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. హీరో ఎంట్రీ సూపర్గా ఉంటుంది. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఇంటర్వెల్ సీన్ మాత్రం ఎవరు ఊహించలేరన్న, ఎంత బాగుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అన్న. సూపర్ అన్న. ఈ ఇయర్లో ఫస్ట్ యాక్టింగ్, సూపర్ యాక్టింగ్ చూసిన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుందన్న. ఇప్పుడు ఇది డాకు మహారాజ్లో ఉన్నట్టు ఉంటుంది అన్న, సేమ్ అలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవునన్న, సేమ్ నాకు కూడా అలానే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది, ఇంకా ఫైట్ కూడా బాగుంటుంది అన్న. ఈ ఇయర్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి సినిమా చూస్తాను. బ్రో ఎలా అనిపించింది రాచరికం? సూపర్ బ్రో, చాలా బాగుంది సినిమా. యాక్టింగ్ కూడా బాగుంది, యాక్టర్సీ చాలా రోజుల తర్వాత వరుణ్ సందేశ్ వచ్చారు, అది ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. చాలా డేస్ తర్వాత అప్పుడెప్పుడో మనం కొత్త బంగారు చూసిన తర్వాత ఇది ఒక ఫ్రెష్గా అనిపించింది వరుణ్ సందేశ్. అసలు మామూలు లేదు భయ్యా. సినిమా కేక మామూలు కేక. సినిమా గురించి అరాచకం మామూలు లేదు, మామూలు అరాచకంగా భయ్యా. బీవత్సవం అనమాట. రాచరికం గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. మూవీ చాలా చాలా బాగుంది. ఫ్రైడే ఇస్ ఏ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇండస్ట్రీ ఏదంటే రాచరికం భయ్యా. రాసేసింది ఇండస్ట్రీలో మరోసారి రాసేసుకుంది అన్న.
రాయలసీమ నుంచి వచ్చాడా కుర్రోడు రచ్చ రచ్చ చేసి నన్ను రేపు పొద్దుగా తమిళ్ పడితే మామూలుగా చాలా చాలా బాగుంది సినిమా, వండర్ఫుల్ గా ఉంది. అసలు ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అబ్బో చెప్పుకుంటా పోతాం వేరే లెవెల్ అనమాట మన హీరో. అలాగే విలను చూసారా విలన్ ఎంత హైట్ ఉన్నాడో, మామూలుగా లేదు. కాంబినేషన్ అయితే చాలా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరు కొట్టేసాం. మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా సినిమాకి ప్రొడ్యూసర్ నిప్పు లాంటి మనిషి. ఇలాంటి సినిమాలు అందించడం అందరి వల్ల కాదు, చాలా మంచి సినిమా. అలాగే మీరు నాకు తెలుసు మీకేం కావాలో నాకు తెలుసు, అప్సర గారికే వస్తున్నా. అసలు చూడండి ఆ స్మైల్ చూడండి ఎంత క్యూట్ గా ఉంది. అసలు ఆ లుక్ అసలు కాంబినేషన్ అయితే హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ మామూలుగా లేదు భయ్యా. క్యూట్ లవ్ స్టోరీ. అసలు మీకు మామూలు చెప్పాల్సిన అవసరం చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ ఉంది. అసలు తన యాక్టింగ్తో పాటు తన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి భయ్యా. ఈ సినిమాలో మీకు కుర్రోళ్ళకి పండుగ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు కాక భయ్యా సినిమా మాత్రం కాక పుట్టించేశారు. ఈజ్ ఫ్రైడే ఈజ్ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట, అందులో ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒకసారి ఇలా పెట్టండి అదే ఐ లవ్ యూ అన్నా. ఇప్పుడు రాచరికం సినిమా చూసి వస్తున్నా. ఇది రాచరికం కాదు, అరాచకం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం నిజంగా రాయలసీమ నుంచి వచ్చిన హీరో, అసలు రాయలసీమ యాసలో నిజంగా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ దీన్ని ముఖ్యంగా చెప్పాలంటే స్టోరీ అన్న, స్టోరీ ఉంది ఖతర్నాక్. మన స్టోరీ గురించి లీక్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఓటీటీలో ఐబొమ్మలో చూడడానికొద్దు, థియేటర్లో చూడండి. సూపర్ అంటే హీరో కొత్త హీరో అయినా కానీ ఈ రేంజ్ యాక్టింగ్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలా. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది డెఫినెట్గా. అసలు ఎంత క్యూట్గా నిజంగా ఎంత క్యూట్గా ఉందన్న నిజంగా ఈ సినిమాలో. ఇది మాత్రం కుర్రోళ్ళు సినిమా చూస్తున్నంతసేపు కేకలు అరుపులు మామూలు లేదు. అప్సర గారిని చూస్తుంటే థియేటర్లో 7 times స్క్రీన్లో అబ్బాబా మాటలు ఆడలేదు నోట్లో నుంచి, అంత క్యూట్గా ఉంది. ఆ వరుణ్ సందేశ్ గారు కూడా కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో సైడ్ క్యారెక్టర్ చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంది. సో సినిమా ఓవరాల్గా స్టోరీ అద్భుతం అన్న, స్టోరీ సూపర్ ఉంది, సూపర్. అన్న ఇలాంటి సినిమాలకు రేటింగ్ 5 out of 5 ఇచ్చేయచ్చు అన్న. సినిమా సూపర్ ఉంది. ఈరోజు రాచరికం మూవీ చూస్తుండే ఐమాక్స్ థియేటర్లో. సో ప్రీమియర్ షో యా ఇట్ ఈస్ గుడ్. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో లైక్ సాంగ్స్ బాగున్నాయి, లైక్ కెమిస్ట్రీ బిట్వీన్ ది హీరో అండ్ హీరోయిన్ అండ్ ద స్టోరీ ఈస్ గుడ్. సో ద కాలేజ్లో జరిగే లైక్ సన్నివేశాలు అవన్నీ బాగున్నాయి. సో బట్ ది సెకండ్ హాఫ్ ఎలివేషన్ ఆఫ్ హీరోయిన్ వాజ్ దేర్, బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో అది కొంచెం బాగా చేసి ఉంటే బాగుంటుండే. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బాగుంది. ఎవరిది వరుణ్ సందేశ్ ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో చూస్తున్నాము. సో అది ట్రై చేశారు, అది కూడా బాగానే వచ్చింది. సో లైక్ ఓవరాల్గా మూవీ ఈజ్ ఓకే. యా ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్. సినిమా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. నాకు హీరోది బాగుంది, హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగా చేసింది ఆవిడ, చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. లేదు యాక్చువల్లీ విజయ్ నా ఫ్రెండే, మంచి యాక్టరు. ఇంకా మంచి ఫ్యూచర్లో మంచి సినిమాలు చేయాలి, భవిష్యత్తులో బాగా ఎదగాలి, మంచి ఆఫర్స్ రావాలి. గుడ్ యాక్టర్, గుడ్ యాక్టింగ్, మంచి కమిట్మెంట్ ఉన్న హీరో. ఫ్యూచర్లో ఇంకా మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరము. ఎంతమంది హీరోయిన్తో మా వాడు అదరగొడతాడు, అసలు దాంట్లో తగ్గేదే లేదు. అల్లు అర్జున్ గారు ఎంత కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారో, కొత్తగా వచ్చిన మా విజయ్ కూడా అంతే కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాడు. కాబట్టి మీరు చూడండి, బాగా చేస్తాడు, సినిమా బాగా చేస్తున్నాడు. వాళ్ళు 10-15 సినిమాలు చేసిన హీరోలా చేశారు అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు. నేను అదే చెప్తున్నాను కదా, తగ్గేదే లేదని. అందుకే మంచి యాక్టరు, మంచి కమిట్మెంట్ ఉన్న హీరో, ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ ఉన్న హీరో, మంచి సినిమాలు చేస్తాడు, ఇంకా బాగా మంచి సినిమాలు చేస్తాడు. మీ ముందే రివ్యూ చెప్తున్నా, నీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం వినడానికి ఇది కళ నిజమా అన్నట్టుంది. నిజమేనా? గిల్లండి ఒకసారి. నిజమే. ఓకే.